ఎంజీరావు గారు, ఆయిల్ మాత్రమే కాదు, రష్యా నుంచి ఆయుధాలు కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో, పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో S-400 సుదర్శన్ చక్ర ఏ రకంగా ఉపయోగపడింది అనేది. నిజంగా మీరు ఆయుధాలు కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు అని చెప్పి ఆంక్షలు మరింత కఠినం చేస్తే వాస్తవంగా ఇది భారత్కి డేంజరే కదా. ఎస్ అండి, ఇప్పుడు ట్రేడ్ వార్ అంటున్నాం. యాక్చువల్లీ ట్రేడ్ వార్ వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. రష్యా ఇరాన్ ఆయిల్ కొనకపోవడం ముఖ్యంగా. నిన్న చెబుతూనే ఉన్నారు, ట్రంప్ నోట్లోంచి ఒక పదం బయటపడిపోయింది. అసలైన ఆయన సీక్రెట్ వెనకాల ఉన్న కుట్ర బయటపడిపోయింది. అదేంటి, రష్యా మీరు ఆయిలే కాదు మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా కొంటున్నారు, దాన్ని ఆపాలి. ఎందుకు ఇదండి, మనం రష్యా ఎక్విప్మెంట్ మంచి ఎక్విప్మెంట్ కొంటున్నాం, వాళ్ళు టెక్నాలజీ కూడా ఇస్తుందండి. రష్యా మనం అద్భుతమైన దేశం. రష్యాకి భారత్ రుణపడి ఉంది. ప్రపంచంలో ఏ దేశమైనా ఆయుధాలు అమ్ముకుంటుంది, కానీ రష్యా ఆయుధాలు ఇస్తుంది, టెక్నాలజీ ఇస్తుంది. ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 30% ఎక్విప్మెంట్ ఈరోజు సుఖోయ్ 30 ఎంకే అండి. MiG-1, MiG-22, MiG-23లు అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్సే ఉండదు. ఆ సుఖోయ్ 30లు హాల్లో తయారు చేసుకుంటున్నాం బెంగళూరులో. ఇప్పుడు Su-57 అనే 5th జనరేషన్ ఫైటర్ ఇండియా బేరమాడుతుంది పుతిన్తో. ఈ యుద్ధ విమానం ఇండియా కొనకుండా చేయడానికి ట్రంప్ తన F-35 ఫైటర్ పెడుతుంది. దాన్ని ఎందుకు మనకి ఎక్కువ కాస్ట్ $100 మిలియన్ ఒక్కో యుద్ధ విమానం, $100 నుండి $110 మిలియన్. మొన్న తిరువనంతపురంలో బ్రిటిష్ దిగిపోయింది F-35Bలు. అదే రష్యా Su-35లు $30 మిలియన్ వస్తుంది. అందులో ఒక వంతు. ఒక యుద్ధ విమానానికి మనం 3 కొనవచ్చు. ఈ టెక్నాలజీ కూడా ఇస్తాడు రష్యా. మనకి చాలా వెసులుబాటు ఈ యుద్ధ విమానం కొనకుండా చేయడం. తర్వాత ఇండియా 120 యుద్ధ విమానాలు, 114 నుంచి 120 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవడానికి వెళ్తుందండి. అది మల్టీ రోల్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని. ఈ యుద్ధ ప్రపంచంలో ఒక పెద్ద ఆయుధ ఒప్పందం, ఇది అమెరికాతో చేసుకుందామని. సో దానికే తర్వాత S-400 S-500 కొంటున్నాం. ఇవన్నీ కొనకుండా చేయడం అమెరికా వంతు. అమెరికా ఆయుధ వ్యాపారం చేస్తాడు ట్రంప్. దీనివల్ల ఇండియాకి చాలా తీవ్ర నష్టం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా చేతిలో ఒక అస్త్రం ఉంది. ఇప్పుడు రష్యన్ శాంక్షనింగ్ అథారిటీ లాగా లిండ్సే గ్రాండ్సే పెట్టిన ఒక శాంక్షనింగ్ అథారిటీ పెట్టుకుంటున్నాడు. ఇండియా రష్యా ఆయుధాలు కొంటే అమెరికా ఆంక్షలు విధించడానికి ఒక యాక్ట్ ఆల్రెడీ తయారైంది జో బిడెన్ టైంలో, ఇంతకు ముందు అధ్యక్షుడి సమయంలో. అదేంటంటే కాట్సా అంటారండి. అదేంటంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ అని కాట్సా ఒక యాక్ట్ ఒకటి తయారు చేశాడు. ఎవరు, అంతకుముందు జో బిడెన్. ఇప్పుడు అది జో బిడెన్ వెనక్కి తగ్గాడు. ఇండియా S-400 కొన్న ఆయన విధించిన ఆంక్షలు. కానీ ఇప్పుడు ట్రంప్ అస్త్రాన్ని బయటకు తీస్తున్నాడు. ఏమని, ఇండియా రష్యన్ ఆయుధాలు కొంటే మేము కాట్సా ప్రకారం ఆంక్షలు విధిస్తాం, ఇంకోసారి S-400 కొనొద్దు, మా దగ్గర కొనుక్కోండి అంటున్నాడు. S-57 లేకపోతే ఈరోజు పాకిస్తాన్ చైనాల మీద యుద్ధం చేయలేని పరిస్థితి. 5th జనరేషన్ ఫైటర్ పాకిస్తాన్కి, ఎందుకంటే J-35B అని 5th జనరేషన్ ఫైటర్ తెచ్చుకుంటుంది. టర్కీ నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుంది, సూపర్సోనిక్ మిసైల్ తెచ్చుకుంటుంది, హైపర్సోనిక్ తెచ్చుకుంటుంది. మనకి Su-57 అని చాలా అర్జెంటుగా తెచ్చుకోవాలి. ఇప్పుడు రష్యా నుంచి ఒక 40 విమానాలు బేరమాడుతున్నాయి Su-57లు. S-400లు ఇంకా ఒక 2 బ్యాటరీస్ రావాలి. అవి కలకట్టా దగ్గర మోహరిస్తాం చైనా బార్డర్లో. 3 వచ్చినాయి, ఇంకా 2 రావాలి. S-500 అనేది ఇంకో డెవలప్ చేస్తున్నాం. ఈ విధానంలో అక్కడ నుంచి ఇంజిన్లు కొన్ని కావాలి, కొన్ని మిసైల్స్ కావాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ అస్త్రాన్ని ఎందుకు తీస్తుందంటే, రష్యా నుంచి మనం ఆయుధాలు కొనకూడదు, చాలా వీక్ అయిపోద్దండి. సో ఇది చాలా డేంజరస్ కుట్ర. ట్రంప్ మామూలుగా లేడు. చూడండి, పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకోవడం, తర్వాత ఆయుధాలు కొనకుండా చేయడం, రష్యా ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోకుండా అమెరికా అనే మీద ఇండియా పూర్తిగా ఆధారపడాలి, ఆయుధాల పరంగా, ఆయిల్ పరంగా కూడా. అంటే ఇంకేంటండి, ఇండియా ఎక్కడ ఆగిపోతుంది. సో ట్రంప్ ఏంటంటే, ఇండియా అనేది అమెరికాని అధిగమించిపోతుంది 2047 నాటికి. అంటే ట్రంప్ చేసే ప్రతి వ్యవహారంలో ఇండియా పెద్దది అవ్వకూడదు, ఇండియా అమెరికాని అధిగమించకూడదు అనే ఒక అతి పెద్ద కుట్ర ఉంది. ఇది దౌత్యం. అంటే ట్రేడ్ నుండి, ఆయుధాల నుండి, మిలిటరీ నుండి, పొలిటికల్గా అన్ని విషయాలు ఇండియాని క్రష్ చేయడం, ఇండియాని అమెరికా మీద డిపెండ్ అయ్యేటట్టు చేసుకోవడం. సో రష్యా ఆయుధాలు కొనకపోతే భారతదేశ విపత్కర పరిస్థితి మనకు తెలుసు. రష్యా ఆయుధాలు కొంటాం, రష్యా ఆయుధాలనే కొంటాం. 5th జనరేషన్ ఫైటరు మేము మీ F-35ని తెచ్చుకోము. ఎందుకంటే F-35లో ఇప్పుడు తిరువనంతపురం దిగువన బ్రిటిష్ అమెరికా F-35లో ఒక కిల్లర్ స్విచ్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాన్ని మనం కొన్నా కరెక్ట్గా గాలిలో ఉండగా కిల్లర్ స్విచ్ ఆన్ చేస్తే అది పడిపోద్ది. సో అమెరికా దానికి నచ్చితేనే యుద్ధం చేపిస్తుంది. అది మనకు తెలుసు. కార్గిల్లో మనం వాజ్పేయి యుద్ధం చేస్తుంటే వాళ్ళ GPS ఫొటోస్ ఇవ్వలేదు. మనం ఎలా నమ్ముతాం అమెరికాని?
సో పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తే అక్కడ ఆయుధాలు ఇక్కడ ఆయుధాలు ఆయుధ వ్యాపారం చేయాలి ఎలా నమ్ముతాం. కానీ రష్యా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వదండి, మనకు ఆయుధాలు ఇస్తుంది. చైనాతో వార్ చేసేటప్పుడు కూడా మనకే ఆయుధాలు టెక్నాలజీ ఇస్తుంది. అవసరమైతే మన అణ్వస్త్రాలు ఎవడన్నా తెస్తే మధ్యలో కూర్చుంటుంది. ఇండియా నా ఫ్రెండ్ అని చెప్పిద్ది. కాబట్టి రష్యా ఆయుధాలు కొనలేని రోజున భారతదేశం చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీ లేకపోతే ఈరోజు మన ఆర్మీ ఫోర్సులు ఉండవండి. ఈరోజు ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, గన్నులు, తర్వాత బూట్లు, ఈ ఎన్నో ఎక్విప్మెంట్, వందలాది ఎక్విప్మెంట్ రష్యా నుంచి తెచ్చుకున్నాం. దీన్ని కట్ చేద్దాం అని ట్రంప్ అండి. అమెరికా గ్రేట్ అయ్యానంటే ఇండియాని తొక్కి ఎదగడం, ఇండియా ఎదుగంటే అధిగమిస్తుంది. సో ట్రంప్ చాలా తీవ్రమైన కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఇండియా పడదు. S-35 Su-57 5th జనరేషన్ ఫైటర్ మనం రష్యా నుంచే కొనబోతున్నాం. అణుజలంతర్గామి అరిహంత తయారీలో కూడా రష్యా టెక్నాలజీని మనం వాడుతున్నాం. అదంతా చాలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్రహ్మోస్ రష్యా భాగస్వామ్యం ఉంది. తర్వాత హైపర్సోనిక్ మిసైల్లో రష్యా భాగస్వామ్యం ఉంది. దీన్ని కట్ చేయడం ట్రంప్ వల్ల కాదు. కానీ ట్రంప్ కాట్సా ప్రకారం ఇది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ అనే యాక్ట్ ప్రకారం ఈరోజు అదనపు ఆంక్షలు విధించిన మనం రష్యా ఆయుధాలు కొనడం అనేది మన ఇండిపెండెంట్ దౌత్య విధానం. అంటే ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి ఒక సింబల్ అనమాట. సో మోడీ ఇందులో ఆరితేరున్నారు, భారతదేశం ఆరితేరున్నారు, డిప్లొమాట్స్ ఆరితేరున్నారు. కాబట్టి అమెరికా కుట్రలు ఇక్కడ కుదరవు. రైట్.